హలో ఫ్రెండ్స్, హాయ్. మనమైతే సత్తుపల్లి అర్బన్ పార్క్ అయితే వచ్చేసాం. ఇక్కడ ముచ్చట్లు ఉంటాయి, మీకు మంచిగా చెప్తాయి పార్క్ గురించి. చక్కగా ఇక్కడ 20 రూపాయలు అయితే మనం టోకెన్ అయితే తీసుకోవాలి, టికెట్ తీసుకోవాలి. ముందుగా 20 రూపాయలు టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనకి బస్ స్టాండ్ నుంచి, సత్తుపల్లి బస్ స్టాండ్ నుంచి అర్బన్ పార్క్ వరకు వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. వాకబుల్ డిస్టెన్స్లో వచ్చేయచ్చు. అయితే మనకి చుట్టుపక్కల 20 కిలోమీటర్ల లోపు సత్తుపల్లిలోనే కాలేజీలు ఎక్కువ ఉంటాయి. మనకి ప్లే స్కూల్స్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు కూడా ఇక్కడ సత్తుపల్లిలోనే అవైలబుల్లో 20 కిలోమీటర్స్లో మన దగ్గరికే రావాలి. అయితే పొద్దున్నే ఉదయం పల్లె వెలుగులు 6 గంటలకే 5:30కే స్టార్ట్ అయిపోతాయి పల్లెటూరులో కాలేజీలకు రావడానికి. ఆ టైంలో తల్లిదండ్రులు కూడా చక్కగా కూలీ నాలీ చేసుకునే వాళ్ళు కూడా పిల్లలు అర్బన్ పార్క్ అయితే వెళ్ళిపోవాలని చెప్పేసి అని చక్కగా ఉదయాన్నే లేచి క్యారేజీలు కట్టేస్తారు పిల్లలకి. క్యారేజీలు కట్టేసేస్తే ఆ క్యారేజీలు తీసుకొని చక్కగా బస్సు ఎక్కిచ్చేసేసి డైరెక్ట్గా బస్ స్టాండ్లో దిగేసేసి చక్కగా అర్బన్ పార్క్ చూద్దామని చెప్పని చక్కగా బ్యాగ్ కూడా ఉంటుంది, వెనకమాల బ్యాగ్ సైడ్లో చక్కగా భోజనం అవి పెట్టుకొని చక్కగా వచ్చేస్తారు ఇక్కడికి. వచ్చేసేసి ఈ ఆహ్లాదకరమైనటువంటి పార్కులో చక్కగా చెక్క కుర్చీలాగా చక్కగా అందంగా కుర్చీలు ఉంటాయి, చక్కగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవచ్చు. మరియు చక్కగా ఎదురు తుప్పలు అయితే చక్కగా చుట్టిల్లు మాదిరి గుండ్రంగా పెద్ద చెట్లు చక్కగా కిందిగా వంగి ఉంటాయి. చక్కగా వాటిలో కూడా అవసరమైతే చక్కగా కూర్చొని నీడ పట్టులో చక్కగా మాట్లాడుకోవచ్చు. అక్కడే ఇట్లా హట్ ఒకటి ఉంది ఇక్కడ చూడండి. ఈ హట్లో అయితే ఫ్యామిలీతో పిల్లలతో మాత్రం వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ సిమెంట్తో కట్టింది అయినటువంటి వుడ్ లాగా మనకి చక్కగా కనపడుతుంటాయి. ఇక్కడ టేబుల్స్ కానీ కూర్చునే సిట్టింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్యామిలీతో పిల్లలతో వస్తే మాత్రం చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, చక్కగా కబుర్లు పెట్టుకోవచ్చు, చక్కగా మాట్లాడుకోవచ్చు. మినిమం చక్కగా 25-30 మెంబర్స్ వరకు కూర్చొని మాట్లాడుకోవచ్చు హట్లో. ఇక్కడ ఉన్నటువంటి జంతువులు అయితే లోనైతే ఉంటాయి ఇవన్నీ, కాకపోతే మనకి ఎప్పుడు పడితే అప్పుడు కనిపించవు. ఎప్పుడైనా ఒకసారి అలా బయటకు వస్తూ ఉంటాయి తెల్లవారుజామున, ఉదయం పూట, నైట్ 6 దాటిన తర్వాత అట్లా ఎప్పుడప్పుడు కనపడుతూ ఉంటాయి మాకు కూడా. ఇక్కడైతే సిమెంట్తో తయారు చేసి ఉండే జింక అయితే ఉంది, చాలా అందంగా ఉంది. పిల్లలు దీన్ని చూస్తే చాలా సరదాగా ముచ్చట పడతారు. అలాగనే లోపలికి వచ్చేసేస్తే మనకి ఇంకా చిన్నపిల్లలు ఆడుకునేటటువంటి చాలా వస్తువులు ఉన్నాయి ఇక్కడ. ఈ సిమెంట్తో తయారు చేసినటువంటి తాబేలు చాలా ముచ్చటగా ఉంటుంది. పిల్లలు దీని మీద ఫోటోలు దిగుతూ ఉంటారు, చక్కగా పైనుంచి దూకుతూ ఉంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే కొంచెం మనం ముందుకు వచ్చేసినట్టయితే చక్కగా ఇక్కడ ఒక కొలను ఉంటుంది. ఈ కొలంలో చక్కగా బాతులు అవి ఉంటాయి, చక్కగా ఆడుకుంటూ ఉంటాయి. అక్కడ నుంచి మనం ముందుకెళ్ళినట్టయితే అవతల కనపడేటంటే జామాయిలు, ఆ చెట్లు, ఆ విస్తీర్ణంలో చాలా 500-600 ఎకరాలు ఉంటుంది. వాటిలో అయితే జింకలు అయితే ఉంటాయి. జింకలు అన్నీ మూగజీవాలు అయితే ఉంటాయిలే, కానీ మనం మంచి వాళ్ళం కదా, మరి నా మంచితనానికైతే అసలే కనపడవు అవి అయితే. అక్కడ నుంచి మనం ముందుకు వస్తే సరదాగా అలా ముందుకు వచ్చేసేస్తే ఇక్కడ వచ్చేసేసి మీకు సిమెంట్ తయారు చేసినటువంటి బటర్ఫ్లై ఉంటుంది ఇక్కడ. ఈ బటర్ఫ్లై అయితే చాలా ముచ్చటగా ఉంటుంది. పిల్లలు అయితే దీని మీద కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తూ ఫోటోలు దిగుతూ ఆడుకుంటూ ఉంటారు. ఎగరదలే కానీ దాని మీద కూర్చుంటే మాత్రం ఫోటోలు దిగితే చాలా అందంగా కనపడుతుంటుంది. అలాగనే ఇంకా ముందుకు వస్తే చిన్నపాటి బ్రిడ్జి ఒకటి ఉంటుంది. ఆ బ్రిడ్జి వచ్చేసేసి చిన్న వంతెనలాగా కట్టారు. ఈ వంతెన నుంచి అవతలకి వెళ్తే మాత్రం మూగజీవాలు అవి ఇంకా చాలా ఉంటాయి, కనపడతాయి. కాకపోతే అందుకని మన లోనికి వెళ్ళనివ్వరు, అక్కడ క్లోజ్ చేసేసారు. ఇదివరకు ఓపెన్ ఉండేది కానీ ఇప్పుడు ఈ మధ్య ఎందుకనో మరి క్లోజ్ చేసేసారు. అలాగనే ఇటుపైకి వస్తే మాత్రం చక్కగా మీకు పిల్లలు ఆడుకునేటటువంటి అన్ని టోటల్గా పిల్లలు ఆడుకునేటువంటి చక్కటి గేమ్స్ ఆడుకునేవి, ఉయ్యాళ్ళు ఊగేవి, చక్కగా అన్ని 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 చక్కగా ఉంటాయి. ఆడుకోవటానికైతే మనకి పిల్లలకైతే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఫ్యామిలీతో ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ ఈ పార్కుకి రావాలి. వస్తే మాత్రం పిల్లలతో చక్కగా సండే మంచిగా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ డక్ కూడా ఉంటుంది. ఆ డక్ మీద కూర్చుంటే వెనక్కి ముందుకు ఊగుతూ ఉంటే సరదాగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది పిల్లలు కూడా. ఇవైతే మన వాచ్ టవర్, ఈ వాచ్ టవర్ అయితే చాలా అందంగా ఉంటుంది. వాచ్ టవర్ మన మెట్లు అయితే కూడా చాలా వుడ్తో కట్టినట్టు న్యాచురల్గా కనపడుతుంటుంది. ఈ వాచ్ టవర్ ఎక్కితే కూడా చక్కగా హ్యాపీగా పిల్లలతో ఎక్కవచ్చు. కాకపోతే పిల్లలు ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పెద్దోళ్ళు అయితే ఎట్లా ఎక్కినా ఏం కాదు, కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా పైకి ఎక్కాలి. ఇక్కడ కూడా పిల్లలతో అయితే ఫ్యామిలీతో చక్కగా కూర్చోవచ్చు, సిట్టింగ్ ఉంటుంది పైన చక్కగా. తాటి చెట్లను కోసి పెట్టినటువంటి సిచ్యువేషన్ లాగా ఉంటుంది. ఇదైతే చాలా బాగుంటుంది. ఇక్కడ కూర్చొని చక్కగా ముచ్చటైతే చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసేసి ఇది 2nd ఫ్లోర్, 2 ఫ్లోర్లు ఉంటుంది. ఈ పైన నుంచి కిందకు చూస్తే మాత్రం ఆ చెట్లలో ఉన్న మనుషులు మాత్రం ఎవరు కనపడరు.
పైన ఓన్లీ ప్రకృతి మాత్రమే ఆహ్వానించవచ్చు, ప్రకృతి మాత్రమే కనపడుతుంటుంది మనకి. ఆ కింద చెట్ల కింద ఉన్న మనుషులు కానీ ఎవరు రోడ్లు కానీ మనకి ఏమీ కనపడవు. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ సత్తుపల్లి వచ్చినప్పుడు అర్బన్ పార్క్ మాత్రం చూడండి, ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.